అంటే మంది మీద వేయడం. ఇలా ఇది ఏమంటారు, ఇవాళనేమో మార్వాడీలు గో బ్యాక్ అంటారు, రేపు క్రిస్టియన్లు గో బ్యాక్ అంటారు. వెళ్ళిపోర్రి మీరు, ఏడ క్రిస్టియన్ కంట్రీ ఉన్నదో ఆ కంట్రీకి వెళ్ళిపోర్రి అంటారు. ఇక ముస్లిమ్స్ గో బ్యాక్ అంటారు. ఇట్లా మతాలు, కులాలు, ప్రాంతాలు ఇవన్నీ కూడా విద్వేషాలు సృష్టించి ఇలా తెలంగాణ ప్రజానీకానికి మాత్రం 100% అన్యాయం చేస్తున్నమాట పక్క వాస్తవం. 100% తెలంగాణ ప్రజలకు అన్యాయం అయితే జరుగుతున్నది. అసలు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళు ఒక్కళ్ళన్నా కనిపిస్తున్నారా నీకు? యూట్యూబ్లలో ఫేమస్ కావడం కోసం, పోనీ ఆ ఉద్యమాన్ని నిరంతరంగా కొనసాగించి మార్వాడీలందరినీ ఎల్లగొడతారా? ముస్లింలను ఎల్లగొడతారా? క్రిస్టియన్లను ఎల్లగొడతారా? బుద్ధిస్టులను ఎల్లగొడతారా? సిక్కులను ఎల్లగొడతారా? పోనీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి పీపుల్ ఉన్నారు, రోహింగర్లు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఎల్లగొడతారా? వాస్తవానికి ఎల్లగొట్టే కెపాసిటీ ఉన్నదా? పోనీ చెయ్యండి, ఎల్లగొడతానంటే కూడా నేను కూడా సపోర్ట్ చేస్తా, ఎల్లగొట్టుండ్రి. సాధ్యం కాని దానికోసం పాకులాడుతున్నారు తప్ప సాధ్యమయ్యే పనుల కోసం మాత్రం పాకులాడలేదు. డైవర్షన్ రాజకీయం చేస్తూ ఉన్నారు వాస్తవం చెప్పాలంటే. ఎవడు బతుకు వాడు బతుకుతున్నాడు. నిజంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలకు నిజంగా విపరీతమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది. దాన్ని ప్రభుత్వం నుంచి ఆ పథకాలను తీసుకొచ్చి వాళ్ళకు ఉద్యోగం లేకపోతే ఉపాధి లాంటిది కూడా ముఖ్యమంత్రి గారితో కానీ మంత్రులతో కానీ కొట్లాడి ఆ ప్రజలకు ఇప్పియవలసినటువంటి ప్రజానికం, తెలంగాణ ప్రజానికం మంది మీద ఏడిచి ఇక టైంపాస్ చేసుకుంటా, ఫోకస్గా అవ్వకుండా కొనసాగిస్తూ ఉన్నారు. అప్పుడు ఆంధ్ర గోబ్యాక్ అని, తెలంగాణ ఉద్యమం అని విపరీతంగా ఆంధ్ర పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి కానీ, రాజకీయ నాయకుల నుంచి కానీ, ఎక్కడి నుంచి అన్నా కానీ మొత్తం విపరీతమైనటువంటి డబ్బు దోసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, లేకపోలే ఉన్నాయి 100%. ఆ తర్వాత ఆ డబ్బులను ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలై, చైర్మన్లై, మంత్రులై మొత్తం తెలంగాణను దోచుకున్నటువంటి చరిత్ర కూడా మనం కళ్ళతో చూసినాం, విన్నాం, క్లియర్గా కనిపిస్తూ ఉన్నది ఇక్కడ. కాబట్టి ఇక్కడ అసలు ఏ ఉద్యమం చేయాలో తెలియకుండా అనవసరమైనటువంటి ఉద్యమాలు చేసుకుంటా ఇలా టైంపాస్ చేసుకుంటా తెలంగాణ ప్రజలకు మాత్రం తీరని అన్యాయం చేస్తున్నటువంటి మాట ముచ్చట వాస్తవం.